క్రికెట్ మైదానంలో బ్యాట్ జులిపించేవారు వందల మంది ఉండొచ్చు. కానీ తన ప్రతిభకు అదృష్టం తోడవకపోయినా, విమర్శలు ఎదురైనా మౌనంగా పోరాడి గెలిచినవాడు మాత్రం ఒక్కడే. అతనే కేరళ కడలి తీరం నుంచి దూసుకువచ్చిన సునామీ సంజు శాంసన్. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, వేల సార్లు ఎదురైన అవమానాలు, వాటన్నింటికీ సమాధానమే సంజు సృష్టిస్తున్న రికార్డుల ప్రభంజనం. మరి ఈ కేరళ కింగ్ ప్రయాణం ఎలా సాగింది? తన వెనుక ఉన్న ఆ బలమైన కుటుంబం ఎవరు? మన సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. 2026 భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఏడాది. టీ20 ప్రపంచ కప్ ను భారత్ ముద్దాడింది అంటే అందులో సంజు శాంసన్ అనే ధృవతార పాత్ర వెలకట్టలేనిది. వర్చువల్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ ఒత్తిడి ఉండే ఇలాంటి కీలక మ్యాచ్ల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో తానేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఒకప్పుడు జస్టిస్ ఫర్ సంజు అని సోషల్ మీడియాలో వినిపించిన నినాదం ఈరోజు స్టేడియంలో సంజు సంజు అనే జయ జయ ధ్వానాలుగా మారింది. అయితే ఈ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనుక ఒక తండ్రి త్యాగం ఉంది, ఒక కుటుంబ ఆశయం ఉంది. సంజు తండ్రి శాంసన్ విశ్వనాథ్ కొడుకులోని క్రికెట్ ప్రతిభను గుర్తించి ఢిల్లీ పోలీస్ ఫోర్స్లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేరళకు తిరిగి వచ్చి సరైన సదుపాయాలు లేకపోయినా కొడుకుని రోజు ప్రాక్టీస్ కు తీసుకెళ్లేవారు. నీ బ్యాట్ మాట్లాడాలి సంజు అని తండ్రి చెప్పిన మాటలే ఈ రోజు అతన్ని వరల్డ్ ఛాంపియన్ ను చేశాయి. ఓటమిలో ఓదార్పుగా, విజయంలో నీడలా నిలిచే భార్య చారులత సంజుకి అతి పెద్ద బలం. కాలేజ్ రోజుల నాటి పరిచయం నుంచి నేటి ప్రపంచ విజేత వరకు సంజు ఏ రోజు నిరాశ చెందకుండా వెన్ను తట్టి ప్రోత్సహించింది ఆమె. అటు తల్లి లిజీ విశ్వనాథ్ ప్రార్థనలు, ఇటు తండ్రి క్రమశిక్షణ వెరసి సంజు శాంసన్ ను ఒక అజేయమైన శక్తిగా మార్చాయి. నిలకడ లేదు అన్న వారికి తానేంటో బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు సంజు. జట్టులో చోటు లేదన్న చోటే జట్టును గెలిపించాడు. సంజు శాంసన్ ప్రయాణం కేవలం ఒక క్రికెటర్ కథ కాదు, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించే ఒక స్ఫూర్తి గాథ.